రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మీరు మాకు తోడై ఉన్నారు నాయన. మీ కృప చూపించారు ప్రభువా, మీ రక్షణ దయచేశారు తండ్రి. అవునయ్యా, ఎన్నో ప్రయాణాలు సాగించాము, ఎన్నో స్థలాలలో మేము ఉన్నాము, ఎంతో ప్రతికూలమైన పరిస్థితుల నుంచి వచ్చాము. ఎంతోమంది శత్రువులు, ఎంతోమంది విరోధులు మాకు హాని చేయాలని చూశారు. అయినా అన్నిటినీ తప్పించారయ్యా, అన్నిటి నుంచి రక్షించారు అయ్యా. ప్రతి విషయంలో సమృద్ధినిచ్చారు, బలహీన సమయంలో బలపరిచారు. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి యందు మరొకసారి ఈ విధంగా సజీవులుగా చేరి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే కృప చూపించినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా స్తోత్రాలు. అదే రీతిన తండ్రి, ఈ నెలంతను కూడా కాపాడారు. ఈ నెల ఈ యొక్క 30వ తారీఖున తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచారు. అందును బట్టి కృతజ్ఞతలు కూడా చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో నాయన భక్తులు అంటున్నట్లుగా, అవునయ్యా, ఎవరైతే ఈ రాత్రి యందు ఆపదల్లో ఉన్నారో, ఎటువంటి సమస్యల్లో ఉన్నారో అయ్యా, దేని నుంచి తప్పించుకోవాలని, రక్షించబడాలని, అయ్యా చిక్కుకొనకూడదు అని నాయన ప్రార్థిస్తున్నారో వారందరికీ మీ దగ్గర నుంచి జవాబును దయచేయండి. మీ దగ్గర నుంచి సమాధానమును అనుగ్రహించండి. ఆ సమస్య నుంచి, ఆ శోధన నుంచి, ఆ బలహీనత నుంచి, ఆ యొక్క శత్రువుల చెరలో నుంచి రాత్రిన ప్రతి బిడ్డ కూడా విడిపించబడునుగాక. ఎస్ లార్డ్. బిడ్డలకు మీరు సమాధానము దయచేయండి, రక్షించండి, కాపాడండి నాయన. విశ్వాసంతో అడుగుతున్నారు నాయన. అయా, మీ వైపే నిరీక్షణ ఉంచి ప్రార్థిస్తున్నారు. నిన్ను నమ్ముకున్న వారిని సిగ్గుపరచవు తండ్రి, కృప చూపించండి అయ్యా. పేరు పేరున ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారు వారందరి కొరకు కూడా అయా మీ దైవజనునిగా అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను అయా. వారు దేనికోసమైతే మొరపెడుతున్నారో ప్రతి వాటికి తండ్రి మీరు సమాధానము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, వ్యాధులు, బలహీనతలు, అనారోగ్యాలు ఏవైతే బిడ్డలు కలిగి ఉన్నారో అరికాలు మొదలుకొని నెత్తి వరకున్న ప్రతి బలహీనతను బట్టి మొరబెడుతున్న మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయండి. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చేతబడి శక్తుల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి. ఆయుష్ను పెంచండి నాయన. ఆనందంగా జీవించే కృప దయచేయండి ప్రభువా. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబును బిడ్డలకు దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సరైన టైంకి వివాహం జరగబడులాగున కృప చూపించండి నాయన. అయా, గృహాల కోసం అడుగుతున్నారు, సొంత గృహమును దయచేయండి తండ్రి. అయా, కుటుంబంలో అసమాధానంతో నిండి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము. ఆ కుటుంబాన్ని సమాధానంగా నింపండి తండ్రి. గొడవలు లేకుండా కృప చూపించండి. ప్రేమ కలిగి, సహనము కలిగి, అర్థం చేసుకొని జీవించుటకు సహాయము దయచేయండి ప్రభువా. అయా, యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి, మారు మనసు దయచేయండి. అడిక్షన్స్ నుంచి, చెడు స్నేహాల నుంచి వారిని విడిపించండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య గొడవలు లేకుండా సహాయము దయచేయండి అయా. భార్యకి భర్తకి మధ్య ప్రాముఖ్యంగా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా, అనుమానాలు లేకుండా అయా ప్రేమ కలిగి వారు ఉండే కృప చూపించండి తండ్రి. అదేవిధంగా ఈ రాత్రి యందునైనా కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల గురించి ఎంతమంది బిడ్డలైతే మొరబెడుతున్నారో వారికి తండ్రి వాటి నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, అప్పులు కలిగి ఉన్నారు, ఆర్థిక కష్టాలు, ఆర్థిక నష్టాలు, వ్యాపారాల్లో ప్రాబ్లమ్స్ నాయన కలిగి ఉంటున్నారు, విడిపించండి, వాటి నుంచి లేవనెత్తండి. వారు కలిగి ఉన్న ఎటువంటి అప్పు అయినప్పటికీ అవన్నిటిని కూడా కొట్టివేయబడుటకు సహాయము దయచేయండి ప్రభువా. నాయన, నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, ఎవరికి సమస్యలు రాకుండా ఈ రాత్రంతను వారిని భద్రపరచండి, క్షేమమును దయచేయండి ప్రభువా. అదే విధంగా ఆయా దేశాల్లో ఉంటున్నారు, వారికి మీరు తోడై ఉండండి అయా. ఎటువంటి ఇబ్బందులు వారికి రాకుండా, ఎవరు వారి పైన తండ్రి దాడి చేయకుండా కాపాడండి ఆయన. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచండి నాయన. వీసా విషయంలో
పాస్పోర్ట్స్ విషయంలో, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో కూడా సహాయము దయచేయండి తండ్రి. ఎవరు మోసం చేయకుండా, వారి ధనము తండ్రి వృధా కాకుండా సహాయము దయచేయండి. జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి తండ్రి. అదేవిధంగా మా దేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, ఆయా బార్డర్స్లో ఉన్న సైనికులను, వారి కుటుంబాలను అందరినీ మీకు ఇస్తున్నాము. వారందరినీ కాపాడండి. ఈ రాత్రంతను ప్రతి బిడ్డను భద్రపరచండి. లోన్స్ అని, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. అన్ని విషయాల్లో వారు పెట్టుకున్న అప్లికేషన్స్లో కూడా తండ్రి సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గర్భఫలము లేని ప్రతి బిడ్డకు ఈ రాత్రి యందు గర్భఫలం అనే బహుమానమును మీరు దయచేయండి తండ్రి. అయా గర్భిణీలుగా ఉంటున్నారు, గర్భిణీలకు ఏ సమస్య రాకుండా తల్లికి బిడ్డకు రక్షణను, క్షేమమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. నాయన, ఈ రాత్రి యందు మీ కృపను బట్టి మేము సేద తీరబోతున్నాం. అలసిపోయాం నాయన, మంచి నిద్ర దయచేయండి. కంటి నిండా నిద్ర మాకు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా ఈ రాత్రినైనా మీ సహాయమును అనుగ్రహించమని, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన, మరే ఇతర కారణాల వలన ఎవ్వరు కూడా ఈ రాత్రి యందు సమస్యలు ఎదుర్కొనకుండా ప్రతి బిడ్డను మీ కాపుదలలో భద్రపరుచుకోమని, అయ్యా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలు మీకు అప్పగిస్తున్నాము. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకోమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.